ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, మీ ఆత్మీయ క్షేమానికి ఉపయోగపడుతున్నాయని మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేసి ఈ పరిచర్యని ప్రోత్సహించండి. ప్రతి కుటుంబం ఆదరించబడి, ఓదార్చబడి, ఆత్మీయ మేలుతో ప్రభు రాకడ కొరకు పరిశుద్ధపరచబడి సిద్ధపరచాలనేదే ఈ మాటల యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? భార్యాభర్తలుగా కుటుంబంలో మనము ఎలా ఉండాలి, ఏ విధంగా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మన ప్రవర్తన, మన మాట తీరు ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఒక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. మునుపుటు వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దీని గురించి మీరు ఆలోచించరా? మునుపుటు వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనవద్దు. దేవుడు అంటున్నాడు, జరిగిపోయిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగాకండి, మునుపటి సంగతులను మరలా తలంచుకొని కుటుంబాల్లో గొడవలు పెట్టుకోగాకండి, కొట్టుకోగాకండి, తిట్టుకోగాకండి, అసమాధానంతో ఉండగాకండి, కలిసి ఉండండి, ప్రేమతో ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ గొడవ వచ్చినా, ఏ తేడా వచ్చినా, నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఎట్టాంటోడివి, నీ సంగతి నాకు తెలియదా, నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదా, నువ్వు కాలేజీలో చదువుకున్నప్పుడు ఏం చేసావో, నువ్వు స్కూల్లో చదివేటప్పుడు ఏం చేసావో, నీ సంగతి అంతా నాకు తెలియదా, నీ సంగతి ఇదే, నువ్వు అట్లా ఎట్లా. భార్యను కూడా అంతే అంటారు, మీ తల్లిదండ్రులు అట్లాంటి ఎట్లాంటి మీ కుటుంబం ఇదా అని ఇట్లాగా దాన్ని మరలా తవ్వుకుంటూ ఉంటారు. అలా తవ్వుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదని, దాన్ని తలంచుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవరు తప్పులేదు. అందరి దగ్గర ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అందుకనే యేసు ప్రభు వారు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి చచ్చిపోయినటువంటి మన పాత జీవితం క్రీస్తుతో బ్రతికించబడ్డాం. ఇప్పుడు మీరు యేసు రక్తంలో కడగబడ్డారు, దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు, కలిసి మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు. మరలా ఏదైనా చిన్న సమస్యలు వస్తే పాతవి అన్నీ గుర్తు చేసుకొని మరలా వాటి గురించి తిట్టుకోవడం, గొడవలు ఆడుకోవటం, కొట్టుకోవటం, కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇవన్నీ సమస్యలుగా అసమాధానంతో ఉండిపోతూ ఉన్నారు. గమనించండి నా ప్రియ దేవుని పిల్లరా, మన పాప స్థితి అది తీసేసిన తర్వాత మన ఇంట్లో ఊడి చేసిన చెత్తను పడేస్తే అది కుళ్ళిపోద్ది, తొలగించేస్తే అది కుళ్ళిపోద్ది. దాన్ని మరలా తెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం కంపు, వాసన ఎవరు తెచ్చుకోరు. మరి మనం ఎందుకని? యేసు ప్రభు తీసేసిన మన హృదయంలో ఆ చెత్త అంతా తీసేసినప్పుడు ఆ చెత్తని మరలా తోముకొని తెచ్చుకుంటున్నాం మన ఇంట్లోకి. అది దుర్వాసన, అది కంపు, అది మనకు ఉపయోగం లేనిది, అది మనల్ని పాడు చేసేది. కాబట్టి జరిగిపోయిన సంగతులు అందుకే జ్ఞాపకం చేసుకోగాకండి, వాటిని తలంచుకోగాకండి అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ దేవుని పిల్ల, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేశాను. ఇది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేశాను, నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. దేవుడే తన చిత్తానుసారంగా మన అతిక్రమలు తుడిచివేసి నేను వాటిని జ్ఞాపకం చేసుకోనను అని చెప్పేసాను అంటున్నాను. దేవుడే జ్ఞాపకం చేసుకున్నానంటే మనం ఏం చేస్తామంటే మరలా అదే జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే కుటుంబాలు ఆశీర్వాదం ఉంటల్లా, దీవెన ఉంటల్లా, అసమాధానం, కలవరాలు, కుటుంబాలు అల్లగొల్లాలం అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా ఇంట్లో సమాధానం లేవు, సైతాను ఏలుబడి జరుగుతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రక్షించబడ్డారా? మారు మనసు పొందారా? యేసు రక్తంలో కడగబడ్డారా? అదంతా ఒక చెత్త యేసు ప్రభు తీసి పడేశారు. క్రీస్తులో మనం బ్రతికించబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవితం క్రీస్తు యొక్క పరిమళ వాసనగా మనం ఉండాలి. దేవునికి మహిమార్థమైన కుటుంబంగా నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదమని సంతోషంగా ఉండాలి. పిల్లలు
ఎలా వాళ్ళ భవిష్యత్తు ఎలా, పిల్లల్ని ఎలా పరిశుద్ధంగా పెంచాలి, పిల్లల్ని ఎలా వారిని స్థిరపరచాలి ప్రభువులో. మన కుటుంబం ఇంట్లో యేసు ప్రభు ఉండి యేసు ప్రభు ద్వారా మన కుటుంబం ఎలా ఆశీర్వదించబడాలి అని ఆలోచన చేసి కలిసి ప్రార్థన చేసుకోవటం, ప్రేమగా ఉండటం, ఒకళ్ళొకళ్ళు క్షమించుకోవటం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవటం, ఆత్మీయ కృపలో ఆత్మీయ జీవితంలో ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. అప్పుడు మన కుటుంబం దైవికమైన ఆశీర్వాదంతో సమాధానంతో నింపబడింది. ఈ మాటలు వింటున్న మీరు ఈ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు అంటే మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనొచ్చు మనస్పర్ధలతో ఉంటున్న వారైతే ఈరోజు ఈ వాక్యం ప్రభు నీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు తెలిసిన కుటుంబాలు ఎలా ఉంటే ఈ మాటలు వారికి తెలియచేయండి. వారి కుటుంబాలు మన కుటుంబాలు దైవిక ఆశీర్వాదంతో పరిశుద్ధాత్మ కంచెతో దీవించబడదుం గాక. ఆమెన్. నీకోసం చిన్న ప్రార్థన. సర్వకృపనిధి యేసు ప్రభు నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డల కుటుంబాల్లో ఎవరైనా నాయన పూర్వం జరిగి తలంచుకొనొచ్చు అసమాధానం, కలవరు, గొడవలతో ఉంటే ఈరోజు మీరు చెప్పారు వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ చెత్తను మరలా తవ్వుకొని తెచ్చుకోకుండా ప్రేమ అనురాగాలతో, క్షమాగుణంతో, సంతోష సమాధానంతో ముందుకెళ్ళే కుటుంబాలుగా దైవిక అభిషేకం, దైవిక ఆశీర్వాదంతో నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.